ఒకప్పుడు సందడిగా ఉండే ఒక అడవిలో ఒక చీమల పుట్ట ఉండేది. ఆ చీమల పుట్లో ఆండీ అనే ఒక చిన్న చీమ నివసించేది. ఆండీ చిన్నగా ఉండటం వల్ల ఏ చీమలు ఆండీని పట్టించుకునేవి కాదు. ఆండీ ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ ధైర్యంగానూ తెలివిగా ఉండేవాడు. ఒకరోజు రాణి చీమ ఒక గ్రేట్ పిక్నిక్ కోసం అన్ని చీమలను ఆహారం సిద్ధం చేయమని చెప్పింది. చీమలన్నీ పళ్ళ ముక్కలను ఆహారం ముక్కలను తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఆండీ కూడా సహాయం చేయాలనుకున్నాడు, కాని పెద్ద చీమలు ఆండీని చూసి నవ్వాయి. "నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు? నువ్వు ఏం సహాయం చేయగలవు" అన్నారు. ఆండీ ఇతర చీమలతో వాదించకుండా వేరే మార్గంలో వెళ్ళాడు. ఆండీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక శబ్దం విన్నాడు. తేనెటీగల సమూహం పిక్నిక్ వైపు వెళ్తుంది. అది చూసిన ఆండీ తేనెటీగల సమూహం అక్కడ చేరుకుంటే ఆహారం మొత్తం తినేస్తుందని వెంటనే చీమలు పుట్ట వద్దకు పరిగెత్తాడు. తేనె తీగలు వస్తున్నాయి అని చెప్పి పెద్దగా అరిచాడు. ఇతరు చీమలు ఏవీ ఆండీ మాటలు నమ్మలేదు. ఆండీని చూసి నవ్వి ఇంతలోనే అన్ని చీమలకు తేనెటీగల శబ్దం వినిపించింది. ఆండీ ఇలా అరిచాడు, త్వరగా ఆహారాన్ని ఆకులతో కప్పేయమని చెప్పాడు. ఆండీ మాటలు అనుసరించి అని చీమలు కలిసి ఆహారాన్ని ఆకులతో కప్పేశాయి. తేనెటీగలు వచ్చినప్పుడు అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాణి చీమ చాలా గర్వంతో ఆండీని పొగిడింది. "నువ్వు చిన్నవాడివి కావచ్చు, కాని ఈరోజు నువ్వే అందరికంటే ధైర్యంగా తెలివిగా సమస్యను ఎదుర్కొన్నావు." ఆ రోజు నుండి ఆండీని ఒక హీరో లాగా చూసేవారు. ఆ తర్వాత ప్రతి పిక్నిక్కి అన్ని చీమలకు దారి చూపించేవాడు ఆండీ. నీతి: ప్రతి ఒక్కరిలోన ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని ధైర్యంతోనూ తెలివితోనూ ఎదుర్కోవాలి.